పిల్లలు తింటామంటే చాలా శ్రద్ధగా చేస్తామండి కదా. అందరికీ ఇలాగే అనిపిస్తుందా? ఒక్కళ్ళమైతే ఏమీ చేసుకుని తినలేము. ఇవాళ మా మనవరాల కోసం పుదీనా రైస్ చేశానండి. నాకు ఇష్టమే అనుకోండి. చాలా బాగా కుదిరింది. ఎలా చేశాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని గుప్పెడు పుదీనా ఆకులు, అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు మొత్తం వేసేసుకుని శుభ్రం చేసుకుని మిక్సీ ఆడించుకోవాలండి. చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక కప్పుడు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలండి. ఫ్రెష్ పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది కూడా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఫ్రెష్ కొబ్బరి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నవన్నీ ఓ పళ్ళెంలోకి తీసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు, ఓ గుప్పెడు బఠానీ, ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి, అంత సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవ్వండి. తర్వాత ఇక స్టవ్ వెలిగించి చిన్న కుక్కర్ పెట్టుకుని, అంటే ఇద్దరు మనుషులమే కాబట్టి నేను ఓ 2 గిద్దలే చేశానండి. కొద్దిగా నూనె వేసుకున్నాను. అందులో ముందుగా జీడిపప్పులు వేయించేశాను. ఇవి దోరగా వేగాక కానీ మిగతావి వేయటానికి రుచిగా ఉండవండి. ఇవి దోరగా వేయిస్తున్నాను. చాలా టేస్టీగా కుదిరిందండి. జీడిపప్పులు వేసుకుంటేనే కొంత రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇంకా బంగాళదుంప కానీ క్యారెట్ కానీ వేయమండి. అందుకని జీడిపప్పు వేసుకుంటేనే పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. వేగిపోయాయండి. మరీ నల్లగా వేగకూడదు, కొద్దిగా దూరగా వేగితే చాలండి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, బఠానీ కూడా వేసేసుకుని వేయించుకోవాలండి. ఇవి కూడా దూరగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా టైం పడుతుందండి, వేగాలి కదా మరి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. కమ్మటి వాసన వస్తుందండి వేగుతుంటే. కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా మగ్గిపోతాయండి. తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసేట్టే పెట్టుకున్నాం చూసారా, కొబ్బరి, పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చాక 2 గిద్దలు బియ్యం కడిగి నానబెట్టుకున్నవి ఇందులో వేసేసుకుని ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసేసి బాగా పైకి కిందకి కలిపేసుకోవాలండి. ఇందులోనే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 3 చెంచాలు వేసుకున్నాను. తర్వాత పసుపు, తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. వేసుకుని
3 విజిల్స్ వచ్చేంత వరకు అట్టే పెట్టాలి. తర్వాత ఇదిగోనండి ఎంత బాగా కుదిరిందో చూసారుగా, పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంది. చాలా చేసుకోవటం తేలికండి, అన్నీ రెడీ, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. దీనికి సైడ్ డిష్గా పెరుగు పచ్చడి చేశానండి, ఆనియన్ పెరుగు పచ్చడి. మరి వేడివేడిగా తింటేనే కదండి రుచి. ఎలా ఉందో చెప్పనా? చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా చేసుకుని చూడండి, చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.